సహాయకుల రాష్ట్ర సదస్సుకి చేసిన అతిరథ మహారథులకి వేదిక మీద ఉన్న సారుగా పిలువబడే మన కోదండరాం సార్ గారికి, అదేవిధంగా కృష్ణన్న అని పిలుచుకోబడే యూనివర్సిటీ నుంచి కూడా ఉద్యమం అంటే బీసీలో కానీ స్టూడెంట్లో కానీ ఏ సమస్య వచ్చినా అన్న దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అన్నతో పాటు మన హరగోపాల్ సార్ గారికి, వేదిక ముందు ఉన్న అందరి పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వంగూరు రాములు గారు మరియు మధు, రమేష్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా కొంత రెవెన్యూ వ్యవస్థ గురించి వివరించినాక మీ సమస్యలోకి వస్తాను. చాలా మంది మనం చాలా మాట్లాడుకుంటున్నాం, రెవెన్యూ వ్యవస్థ అట్లుండాలి, రెవెన్యూ వ్యవస్థ ఇట్లుండాలని. గత సంవత్సరాలు గడిచిపోయిన ప్రభుత్వాల వల్ల రెవెన్యూ వ్యవస్థ చిన్నభిన్నమైన పరిస్థితులు చూసినాం. గ్రామ స్థాయిలో ఏ రెవెన్యూ వ్యవస్థ ఉండాలో ఇప్పుడు ఏదైతే 61 సంవత్సరాలని పైబడుతుందని చెప్పుకుంటున్న పెద్దలందరికీ తెలుసు రెవెన్యూ వ్యవస్థ ఎలా ఉండేదో గతంలో. ఎందుకంటే మేము రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు వారి యొక్క సర్వీస్ని చాలా వరకు దగ్గర నుండి చూసినాం. నేను చెప్తుంటాను, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్తుంటాను, ఆ వ్యవస్థ తిరిగి రావాలి. ఆ వ్యవస్థ తిరిగి వస్తున్న సందర్భంలో అందరికీ మేలు జరగాలి. ఎవరైతే కోరుకుంటున్నారో, ఏ జీవోలో ఇచ్చి మధ్య పెట్టిర్రో ఆ జీవోలు కాదు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్నది నెరవేరాలి. వాళ్ళ కుటుంబాలు కూడా ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఏదేమైనా కూడా రెవెన్యూ వ్యవస్థని ఎవరు తీసేయలేరు అనే రకంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో రెవెన్యూ వ్యవస్థని తీసేసే ప్రయత్నాలు జరిగినాయి. గతంలో మనం చూసినాం. తిరిగి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకురావడం కూడా చూసినాం. ఖచ్చితంగా అదే మనకు ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేర్చబోతుందని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది మన వాళ్ళకి. అంటే ఎమోషనల్ 16 నెలలు అయిపోయింది, మనకు ఉద్యోగాలు రాలేదు, మనం ఏం చేస్తున్నాము, అసలు పరిస్థితి ఏంటి అనే ఒక ఎమోషనల్ పరిస్థితుల్లో కొంత చేదాటిపోయే పరిస్థితులను కూడా మనం తీసుకురాకుండా ఉండే పరిస్థితి రావాలి. ఎందుకంటే కొన్ని వివరాలు, కొన్ని విషయాలు మనకు తెలియాలి. మనం ఎమోషనల్ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా అసలు మీదేంది, వేరే వాళ్ళది ఏంది అనేది మనం క్లారిటీగా ప్రభుత్వానికి విన్నవించే పరిస్థితులు ఉండాలి. రెవెన్యూ వ్యవస్థ 61 సంవత్సరాల తర్వాత ఉద్యోగాలు ఏంటి అనేది ఇప్పుడున్న పెద్దలకి తెలియకపోవచ్చు. మనం తెలియజేసే పరిస్థితులు రావాలి. రెవెన్యూలు అనేది 2011 తర్వాత తప్ప 2011 కన్నా ముందు ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ వయసు లేదు అని అది తెలిసినప్పుడు వాళ్ళ వారసులు ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలనేది ఈజీగా సమస్య పరిష్కారం అవుతుంది. సమస్య పరిష్కారం ఎందుకు అవుతుంది అనేది కూడా కారణం చెప్తా. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఎందుకంటే 2023 తర్వాత బీఆర్ఏలందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకి రీడిప్లాయ్ చేయడం జరిగింది. వారికి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఉద్యోగం ఉంది ఆ విఆర్ఏ అంటే ఆ విఆర్ఏ ఉద్యోగం అక్కడ ఉంచిన తప్ప దానికి ఉన్న విధి విధానాలు మొత్తం రద్దు చేయడం జరిగింది. అంటే 61 సంవత్సరాల తర్వాత పైబడిన వాళ్ళు గతంలో చనిపోతే కారుణ్య నియామకాలు నియమించేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. అంటే కారుణ్య నియామకాలు నియమించడానికి అవకాశం లేనప్పుడు మరి అట్లాంటి అవకాశం రెవెన్యూలోనే ఉంది కదా. అట్లాంటి వ్యవస్థ రెవెన్యూలో ఉన్నప్పుడు మరి మా పరిస్థితి ఏంటనేది మనం కూడా అడగాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే ఇక్కడ లాజిక్ మనకు ఎండ్ వస్తుంది.
మాకు ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి అనేది. కాబట్టి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 11,000 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని తీసుకురావాలని, చదువుకున్న వాళ్ళని అందరికీ అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలనేది ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇది న్యాయమైన డిమాండ్. ఈ న్యాయమైన డిమాండ్కి మనం ఖచ్చితంగా మా వంతు 100% సహకారం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలని ఒప్పించడానికి కూడా ఎలా ఒప్పించాలో కూడా ఎలా మనం చేయాలో కూడా మాకు తెలుసు. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా చాలా క్వశ్చన్లు వేసినారు అధికారులు. 61 సంవత్సరాల పైబడిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి, ఇస్తే ఇది రేపు పొద్దున ఏ సమస్యకు లీగల్ గా దారి తీస్తుంది అని అడిగినప్పుడు చాలా మంది ప్రజాభవన్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రజాధికారులు అడిగినారు, ఏంది ఈ పరిస్థితి, ఏంది జీవో ఏంది, దీని కథ ఏందని. నేను క్లారిటీగా చెప్పిన మిగతా వాటితో పోల్చడానికి అవకాశం లేదు, మిగతా డిపార్ట్మెంట్లతో పోల్చడానికి అవకాశమే లేదు. అట్లాంటి సందర్భంలో ఇది ఉంది రెవెన్యూ వ్యవస్థ కాబట్టి ఇది ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పడం జరిగింది. మనము ఎందుకంటే ఇవ్వాలి 61 సంవత్సరాల తర్వాత అని మొండిగా కాదు, దానికి ఖచ్చితంగా ఏ రకంగా ఇవ్వాలో కూడా చెప్పగలగాలేటట్టు మనం ఉండాలి. కాబట్టి మేము ఉన్నాం. ఆ విధానంలో నేను ఖచ్చితంగా ఒక పాత్ర పోషిస్తా. మీరు ఉద్యోగాలు రావడానికి, మీ ఉద్యోగాలు పోవడానికి. రెండోది రెవెన్యూ వ్యవస్థ తిరిగి రావడానికి కూడా చట్టాన్ని రూపొందించడం, చట్టాల రూపకల్పనలో కూడా నా భాగస్వామ్యం ఉంది. రెవెన్యూ వ్యవస్థ రావాలంటే ఊరికినే రాదు. ఏదో చట్టాలు మార్పులు చెందినప్పుడు, చట్టాల విధానాల మార్పులు వచ్చినప్పుడు ప్రజలకు సర్వీస్ అందించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి గత ప్రభుత్వం తెచ్చిన చట్టము ఇది ఏటికి పనికిరాదు అనే తేల్చే విధానంలో తేల్చి చెప్పినాము. ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వచ్చింది. కాబట్టి మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా ఉన్నాం. రెవెన్యూ వ్యవస్థ అంటేనే గ్రామ స్థాయిలో ఒక పోలీసు విధులు నిర్వహిస్తున్న వ్యవస్థ. గ్రామ పోలీసు లేకపోతే ఏం జరిగిందో గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. విధి విధానాలు ఎంత ఫెయిలైనా, వ్యవస్థ ఎంత ఉన్నా, ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి వస్తుంది. గ్రామంలో పరిస్థితి లేదంటే కొన్ని మన మంచికే జరుగుతాయి. ఎందుకంటే అది అనుకోకుండా జరిగినా, కుట్రపూరితంగా జరిగినా, ఏ రకంగా జరిగినా కూడా ఆ రెవెన్యూ వ్యవస్థ తిరిగి రూపొందించడానికి రూపకల్పన కూడా వారే ఇస్తారనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మనం ఒకసారి గుర్తుంచుకోవాలి, ఇప్పుడు అవసరం వచ్చింది. రెవెన్యూ వ్యవస్థ గ్రామ స్థాయిలో ఒక మనిషి ఉండాలి. మనిషికి తగ్గట్టు మన 4,000 మంది ఉద్యోగాల యొక్క ప్రశ్న ఏందనేది కూడా తేలాలి. ఖచ్చితంగా 4,000 మంది ఉద్యోగాలు త్వరలోనే రాబోతాయని కూడా ఈ యొక్క విషయాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఇందాక తమ్ముడు చెప్పిండు, అంటుండు మీరు అనుకుంటే వారం రోజుల్లో వస్తుందని. వారం రోజుల 10 రోజులు అనేది కాదు, కానీ మొత్తానికైతే తిరిగి మీ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే పరిస్థితులు అట్లా కనిపిస్తున్నాయి. పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలంగానే పనిచేస్తారు. కాబట్టి న్యాయమైన డిమాండ్, ఎక్కడికి పోయినా, ఎప్పుడు కలిసినా, ఏ క్షణాన ఉన్నా నేను మీ వంట మీ అండగా ఉంటా. మీతో పాటు నేను నడుస్తా. ఎప్పుడైనా మీరు టెంట్ వేసినా, కూర్చున్నా, టెంట్ లో ఉన్నా, వచ్చినా, మీరు ఎక్కడున్నా మీతో పాటు పోరాటం చేసినా చేస్తూనే ఉంటా. కాబట్టి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు, అభద్రతకు లోను కావద్దు. ఎవరేం చెప్పినా కూడా దానికి ఖచ్చితంగా మీరేం వినాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా వరకు మన పెద్దలు ఉన్నారు, కోదండరామ్ సార్ కావచ్చు, కృష్ణన్న కావచ్చు. ఎందుకంటే మనం అనుకున్నది చాలా లాజికల్. ఇట్లాంటి వాడికి నేను ఈ రోజు ఈ ఉద్యోగంలో ఇక్కడ వచ్చిందంటే కృష్ణన్న పోరాటం ఆ రోజు
99లో నోటిఫికేషన్ వచ్చింది, ఉద్యోగాలు 100 పడ్డాయి. అప్పుడు మేము 100 పడితే యూనివర్సిటీ నుంచి కృష్ణన్న దగ్గర పోయినాం. అన్న మాకు 100 పోస్టులు ఉన్నాయి, 1000 పోస్టులు ఉంటే 100 చూపించారని ఆ రోజు అన్నం తీసుకొని మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయినాం. అప్పుడు పోతున్న గవర్నమెంట్ తోంలో 900 పోస్టులని కొత్తగా రీనోటిఫికేషన్ చేసింది అదే ఉద్యోగానికి. తిరిగి మళ్ళా ఆ ఉద్యోగం రాసిన ఉద్యోగంలోనే రిటర్న్ మళ్ళా మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఈ ఉద్యోగంలో మమ్మల్ని కూర్చోబెట్టిందంటే ఆ ఘనత కృష్ణన్నకే దక్కుతుంది. ఎందుకంటే ఇదే ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు మేము ధర్నా చేసినాం ఉద్యోగాల కోసం. అంటే ఇక్కడ ఉన్నది మామూలు యోధులు గారు, ఇటు పక్క తెలంగాణ ఉద్యమ రథసారథి అని పిలువబడే కోదండరామ్ సార్. ఎందుకంటే ప్రతి సందర్భంలో మీ గురించి అడుగుతుంటాడు, సార్ ఏం చేద్దాం 61 సంవత్సరాల పైబడిన వాళ్ళని. ఎక్కడ చాలా సందర్భాల్లో ఎక్కడ ఎవరు పోయినా కూడా నాకు ఫోన్ వస్తుంటది. చాలా సందర్భాల్లో అచ్చిరెడ్డి ఏం చేద్దాం, మరి ఏం చేయాల, పరిస్థితి ఏంటి 61 సంవత్సరాలు పైబడిన వాళ్ళది. తర్వాత సార్ అడుగుతున్నవాడే ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. నేను మీకు చెప్తుంటా, మనకి కమిటీ వేసిన తర్వాత కమిటీ ఫిబ్రవరిలో 2024 ఫిబ్రవరిలో కమిటీ వేయడం జరిగింది. కమిటీకి అందరి కూడా ఆఫీసర్ల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మిగిలింది మీరే సమస్య. ఆ సమస్య కూడా త్వరలో పరిష్కరించడానికి సార్ కూడా దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా సలహాలు. ఇకపోతే ఇక్కడ ఉద్యోగాల గురించి కానీ, రెవెన్యూ వ్యవస్థ గురించి కానీ, అదేవిధంగా 55 సంవత్సరాల పైబడిన వారి యొక్క కుటుంబాలు తిరిగి రెవెన్యూ వ్యవస్థకు వస్తామో అని ఎన్నో పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. కానీ చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే